11వ వారం 5వ మాడ్యూల్కు స్వాగతం. ఈ వారం మొత్తం మనము ఆప్టికల్ సిస్టమ్స్లో తరంగాలను చూస్తున్నాము. ముఖ్యంగా గత 4 తరగతులలో మేము ఎక్కువగా ఇంటర్ఫియరెన్స్ నమూనాలపై దృష్టి పెట్టాం. ఈ తరగతిలో మేము డిఫ్రాక్షన్ వైపు చూస్తాం మరియు ఇతర ఒక సమస్య ఏమిటంటే మన మునుపటి తరగతులలో ఒకటిలో మనం అసంపూర్తిగా మిగిలిపోయిన ఒక సమస్య, ముఖ్యంగా ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క పరిష్కార శక్తిని లెక్కించేది. కాబట్టి నాకు ఇక్కడ ఉన్న ఫిగర్తో నేను వివరించనివ్వండి. కాబట్టి ఎడమ చేతి వైపు నుండి వచ్చే లైన్ వేవ్ ఫ్రంట్ ఉందని మరియు అది ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ వస్తోందని మరియు దాని వెడల్పు b ఉన్న చీలికపై పడిందని అనుకుందాం. కాంతి సరిగ్గా సరళ రేఖల్లో ప్రయాణిస్తుంటే మీరు ఆశించేది ఏమిటంటే నేను చీలిక యొక్క స్థానానికి కొంచెం దూరంగా స్క్రీన్కి మ్యాప్ చేస్తే నేను ఈ 2 స్థానాలను S1 మరియు S2గా గుర్తించగలను. మీరు ఇక్కడ S1 మరియు S2 అని చూస్తారు. కాబట్టి కాంతి వాస్తవానికి సరళ రేఖలలో ప్రయాణిస్తున్నట్లయితే S1 మరియు S2 మధ్య భాగం మాత్రమే ఒకే విధంగా వెలిగిపోతుంది మరియు వెలుపల S1 మరియు S నుండి స్క్రీన్కు పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఇది మీరు ఆశించేది. మరోవైపు సాధారణంగా కనిపిస్తుంది ఏమిటంటే కొన్ని పరిస్థితులలో వాస్తవానికి S1 మరియు S2 వెలుపల కాంతి పడుతుంది. అది ఒక విషయం. రెండవది, మీ కాంతి వేవ్ లెంగ్త్ చీలిక పరిమాణానికి సుమారు సమానంగా ఉంటే ఇది బిగా తీసుకోబడింది. ఇది అప్పుడు మనం ఇంతకు ముందు యూనిఫార్మ్గా ఉండాలని భావించిన కాంతి యొక్క ఇంటెన్సిటీ ఇది S1 మరియు S2లలో ఏకరీతిగా లేదు. కాబట్టి కొన్ని ప్రకాశవంతమైన మరియు చీకటి అంచులు ఉన్నాయి. ఇది S1 మరియు S2 లోపల ఒకే విధంగా పంపిణీ చేయబడదు మరియు డిఫ్రాక్షన్ ఎఫెక్ట్ రే విధానంతో మాత్రమే వివరించలేం. కాబట్టి ప్రతిబింబం మరియు రిఫ్రాక్షన్ ని వివరించడానికి మనం రే అప్రోచ్ ని టెండింగ్ మీకు గుర్తు ఉంటే మరి ఇది ప్రాథమికంగా 0కి ఉండే కాంతి వేవ్ లెంగ్త్ యొక్క పరిమితి మరియు ఆ విధానం ఇక్కడ అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనం మళ్ళీ వేవ్లు ఒకదానితో మరొకటి ఇంటర్ఫియరెన్స్ చేసుకోవడంతో పనిచేయాలి. కాబట్టి మనకు నిజంగా పూర్తి వేవ్ ఫినామినా అవసరం. కాబట్టి మనం కాంతి యొక్క 0 కాని వేవ్ లెంగ్త్ ని పరిగణించాలి. ఇంటర్ఫియరెన్స్ మరియు డిఫ్రాక్షన్ మధ్య తేడా ఏమిటి? కాబట్టి ఈ 2 గణాంకాలతో ఇక్కడ ఒక సాధారణ మార్గం యొక్క ఇంటర్ఫియరెన్స్ చూడటం. డబుల్ స్లిట్ యంగ్స్ ప్రయోగం ఒక రకమైన ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చూపించడానికి నేను ప్రయత్నించాను. కాబట్టి ఎడమ వైపున నాకు ఈ డబుల్ స్లిట్ ఇంటర్ఫియరెన్స్ సెటప్ ఉంది. కాబట్టి మీకు ఎడమ వైపు నుండి కాంతి వస్తుంది. వేవ్ ఫ్రంట్ ఉంది మరియు మీరు చూడగలిగినట్లుగా 2 చీలికలు ఉన్నాయి మరియు వేవ్ ఫ్రంట్ యొక్క వేవ్ ఫ్రంట్ భాగం మరియు 2 చీలికల గుండా వెళుతుంది మరియు ఏదో ఒక సమయంలో P వద్ద మేము స్క్రీన్పై పాయింట్ P వద్ద అందుకున్న కాంతి ఇంటెన్సిటీ ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి ఒక పనిచేసే విధానం ఏమిటంటే మీరు ఎగువ చీలిక మరియు దిగువ చీలిక నుండి వచ్చే కాంతి కిరణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఫేస్ డిఫరెన్స్ ఏమిటో కనుగొని దానిని దశ వ్యత్యాసంగా మార్చండి మరియు మీరు ఏమి చేయబోతున్నారో నిర్ణయించుకోవచ్చు. చూడండి, P స్థానం వద్ద ప్రకాశవంతమైన లేదా డార్క్ ఫ్రింజ్ ఉంటుంది. ఇది మాకు ఇంటర్ఫియరెన్స్. కాబట్టి 2 చీలికల నుండి ఈ 2 దూలాలు ఉన్నాయి. 2 వేర్వేరు చీలికలు. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈ 2 వేర్వేరు చీలికల నుండి వస్తున్న 2 కిరణాలు ఉన్నాయి. ఇది ఒకదానితో ఒకటి సంభాషించి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు మీరు ఈ డిఫ్రాక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ సెటప్ చేయడాన్ని చూస్తారు. నేను ఈ సింగిల్ స్లిట్ సెటప్ ని కలిగి ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఎడమ చేతి వైపు నుండి కాంతి వస్తుంది. మీరు ఇష్టపడితే ఇది ఒక ప్లేన్ వే ఒకే చీలిక గుండా కాంతి వెళుతుంది. మరియు మళ్ళీ ప్రశ్న ఏమిటంటే నేను కొంత స్థానం P వద్ద ఏమి చూస్తాను మరియు స్పష్టంగా ఈ స్థానం P అతిశయోక్తి. కాబట్టి ఆదర్శంగా నేను ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నాను. అయితే
ఇక్కడ విషయం ఏమిటంటే ఇక్కడ మనం మళ్ళీ 2 వేవ్లెట్లు లేదా 2 కిరణాలను చూస్తున్నాం. ఇవి 2 వేర్వేరు చీలికల నుండి కాకుండా ఒకే చీలికలోని వేర్వేరు భాగాల నుండి వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ గీసిన రేఖాచిత్రాన్ని చూడండి. కాబట్టి ఒకే మాదిరి స్లిట్ యొక్క 2 భాగాల నుండి ఉద్భవించే ఈ 2 పంక్తులు ఒకే మాదిరి స్లిట్ ఉన్నాయి. అప్పుడు మేము ప్రశ్న అడుగుతాం, ఈ 2 కిరణాలు అయితే అవి ఎలా సంకర్షణ చెందుతాయి మరియు అవి పి స్థానం వద్ద ప్రకాశవంతమైన లేదా డార్క్ ఫ్రింజ్ ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి అది డిఫ్రాక్షన్. కాబట్టి మీరు దాని గురించి ఆలోచిస్తే అది ఇంటర్ఫియరెన్స్ మరియు డిఫ్రాక్షన్ మధ్య చాలా తేడా లేదు. ప్రత్యేకించి శారీరక ప్రవర్తనలో నిజంగా తేడా లేదని మీరు గమనించవచ్చు. డిఫ్రాక్షన్ సమస్యల యొక్క 2 విస్తృత తరగతులు ఉన్నాయని నేను చెప్పాను. కాబట్టి వాటిలో మొదటిది ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్. కాబట్టి సందర్భంలో ఒకే చీలిక యొక్క ఈ స్థానానికి డిఫ్రాక్షన్ జరుగుతుందని చెప్పండి. ఇది ఇక్కడ ఎరుపు రంగులో చూపబడింది. ఇప్పుడు మీరు నిజంగా ప్రిన్సిపల్ ఇన్ఫినిటీలో చాలా దూరం నుండి వచ్చే కాంతి మూలాన్ని కలిగి ఉన్నారు, అయితే కాంతి మూలం మనకు నిజంగా చాలా దూరంగా ఉందని మీరు ఊహించుకోవాలి. ఈ కాంతి చీలికకు చేరుకున్నప్పుడు అది ప్లేన్ వేవ్ ని నేను దాదాపుగా ఊహించగలను. కానీ మీకు ప్లేన్ వేవ్ ని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ దూరం అవసరం లేదు. మీకు కూడా ఈ ప్రభావం ఉండవచ్చు. లెన్స్ ను ఉపయోగించడం ద్వారా చాలా తక్కువ దూరం జరుగుతుంది. ఉదాహరణకు, మరియు మీరు లెన్స్ యొక్క ఫోకస్ వద్ద మీ వస్తువును ఉంచినట్లయితే మీరు దానిని మరొక వైపు సమాంతరంగా అందిస్తారు. కాబట్టి ఉదాహరణకు, మీరు లెన్స్ యొక్క ఫోకస్ వద్ద కాంతి మూలాన్ని ఉంచవచ్చు మరియు అది మీకు సమాంతర కిరణాలను తప్పనిసరిగా ప్లేన్ వేవ్ ఫ్రంట్గా ఇస్తుంది. మరియు ఇప్పుడు వేవ్స్ చీలిక గుండా బయటకు వెళ్ళిన తర్వాత స్క్రీన్ నిజంగా సరిపోతుందని భావించబడుతుంది. సూత్రప్రాయంగా దూరం వద్ద అనంతం, కానీ ఆచరణలో అది చాలా పెద్ద దూరం. మరియు మీరు చూడబోయే కారణం ఏమిటంటే ఈ సహాయం కొన్ని కోణాలను చిన్నగా చేయడంలో సహాయపడుతుంది మరియు కొన్ని అప్రాక్సిమేషన్స్ బాగా పనిచేస్తాయి మరియు డిఫ్రాక్షన్ ప్యాటర్న్ కోసం విశ్లేషణాత్మక రూపాలను సులభంగా లెక్కించడంలో మాకు సహాయపడుతుంది. ఇది ఒక కారణం, కానీ గణిత సౌలభ్యం కంటే చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇది ఆచరణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డిఫ్రాక్షన్ ప్యాటర్న్ యొక్క 2వ తరగతి ముందున్న డిఫ్రాక్షన్ ప్యాటర్న్. కాబట్టి ఇక్కడ ఫ్రాన్హాఫర్ కేసుకు విరుద్ధంగా మూలం నుండి దూరాన్ని మరియు స్క్రీన్కు దూరాన్ని సూచించే ఈ d1 d2 అవి అనంతం కావు. అవి డిఫ్రాక్షన్ జరిగే ప్రదేశానికి నిజంగా సహేతుకంగా దగ్గరగా ఉంచబడతాయి. ఈ సందర్భంలో తరంగాలను ప్లేన్ తరంగాలుగా భావించలేము. కాబట్టి ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షన్తో వ్యవహరించడం కంటే పెన్సిల్ డిఫ్రాక్షన్ మరియు సైద్ధాంతిక స్థాయితో వ్యవహరించడం కొంత కష్టం. నేను ప్రత్యేకంగా ఒకే చీలిక నుండి ఉత్పన్నమయ్యే డిఫ్రాక్షన్ ప్యాటర్న్ యొక్క ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షన్ పై దృష్టి పెట్టబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఒకే విషయం యొక్క విస్తరించిన రేఖాచిత్రం ఉంది. ఇన్కమింగ్ వేవ్స్ ప్లేన్ మరియు చీలిక వెడల్పు b ఉందని నేను భావిస్తున్నాను. ఇది ఫిగర్లో గుర్తించబడిన వెడల్పు b మరియు మీరు దీన్ని ఒకసారి చూసే ఈ మందపాటి చీకటి గీతలు మీ చీలిక ఓపెన్ ప్రాంతం, చీలిక నలుపు ప్రాంతం కాంతిని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది మరియు నా వద్ద స్క్రీన్ ఎస్ కుడివైపు ఉన్నాయి. నేను తరచుగా అడిగే ప్రశ్న, నేను స్క్రీన్పై స్థానం p వద్ద ఏమి చూస్తాను? అన్ని తరంగాలను ఫోకస్లోకి తీసుకురావడానికి నేను ఇక్కడ చూపిన ఒక లెన్స్ను ఉపయోగిస్తాను. కాబట్టి చీలిక వెడల్పును విభజించడం
ద్వారా మనం ఏమి చేస్తాము, మనం ప్రారంభిస్తాం. కాబట్టి దీని వెడల్పు మనం దానిని n సమాన చిన్న ప్రాంతాలుగా విభజిస్తాము మరియు ప్రతి చిన్న ప్రాంతాల పరిమాణం డెల్టా. కాబట్టి మొత్తం వెడల్పు మీను డెల్టాగా వ్రాయవచ్చు, n-1తో గుణించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఏ1 ఏ2 అటువంటి చిన్న వెడల్పు డెల్టా అని చెప్పండి. కాబట్టి నేను చేయబోయేది పాయింట్ A1 నుండి బయలుదేరే ఈ కిరణం మరియు పాయింట్ నుండి వెళ్ళే మరొక కిరణం A2గా పరిగణించడం మరియు A1 నుండి ప్రయాణిస్తున్నది హారిజాంటల్ కోణంతో తీటాను చేస్తుంది. ఆ భాగం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని జియోమెట్రీని అర్థం చేసుకోవడానికి కొంత వివరంగా చూద్దాం. కాబట్టి నేను ఈ భాగాన్ని విస్తరించాను మరియు ఇక్కడ చూపించాను. కాబట్టి 1 A2 మీరు ఇక్కడ చూడవచ్చు, ఒక నల్లని గీత గీశారు మరియు దానికి ముందు మనం గుర్తించే మార్గం వెడల్పు డెల్టాను కలిగి ఉంటుంది మరియు ఇది వాస్తవానికి ఇక్కడ ఇలా ప్రయాణించే కిరణం మరియు ఈ దిశలో ఉద్భవించి ప్రయాణిస్తున్న రెండిటి నుండి రెండవ కిరణం ఉంది మరియు ఇప్పుడు నేను 2 నుండి వెళ్ళే ఈ కిరణానికి పాయింట్ A1 నుండి A2 నుండి పర్పెండిక్యులర్గా డ్రాప్ చేస్తే అది యాంగిల్ తీటాని చేస్తుంది. మీరు ఇక్కడ చూసే అదే తీటా. కాబట్టి నాకు ఆసక్తి ఉన్న పాత్తేడా ఈ క్వాంటిటీ ద్వారా ఇవ్వబడింది. A2 డెల్టా సైన్ తీటా అంత సులభం. ఇప్పుడు మార్గ వ్యత్యాసం నాకు తెలుసు కాబట్టి ఫేస్ డిఫరెన్స్ ని లెక్కించడం సులభం మరియు సూటిగా ఉంటుంది. కాబట్టి ఫేస్ డిస్టర్బెన్స్ ఫై అనేది లాంబ్డా ద్వారా 2πకి సమానం. ఈ సందర్భంలో డెల్టా సార్లు సైన్ తీటా అయిన పాత్తేడాతో గుణించబడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను కనుగొనాలనుకుంటున్నది ఒక స్థానం A1 నుండి మరియు స్థానం A2 నుండి వెలువడే వేవ్ కారణంగా P వద్ద ఉన్న ఫీల్డ్ ఏమిటి. కాబట్టి ఇది ఒక వేవ్. కాబట్టి ఇది వేవ్ ఈక్వేషన్ కి పరిష్కారంగా ఉండాలి మరియు పరిష్కారం sin ωt అని నేను ఊహించుకుంటాను. కాబట్టి ఇది స్క్రీన్ వైపు ప్రచారం చేసే విషయం మరి 2 స్థానం నుండి ప్రచారం చేసే 1. దానికోసం ఇది అదే sin ωt కానీ మార్గం వ్యత్యాసం కారణంగా ఒక దశ లాగ్ ఉంది. పాత్తేడా కారణంగా 2 మరియు ప్రైమ్ ఒక ఫేస్ ల్యాగ్ ఉంది మరియు మేము ఇప్పటికే ఆ ఫేస్ పై ని లెక్కించాము. కాబట్టి నేను దానిని cos ωt-πగా తీసుకోగలను మరియు ఇప్పుడు మీరు దీన్ని నిజంగా కొనసాగించవచ్చు ఎందుకంటే మీరు వెనక్కి వెళ్లి ఈ ఫిగర్ను చూస్తే నేను దూరంలో ఉన్న పాయింట్ 3ని నిర్వచించినట్లు మీరు చూస్తారు. 2 డెల్టా నుండి మరియు 3 నుండి డెల్టా దూరంలో 4 ఉంటుంది. కాబట్టి మేము నిర్వచించినట్లుగా ఈ n-1 అంతరాలలో n ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక ప్రీడెసిసర్తో φ యొక్క ఫేస్ డిఫరెన్స్ ని నిర్వహిస్తుంది. ఉదాహరణకు A3 నుండి A3 ఒకదాని నుండి వెలువడే వేవ్ కి సంబంధించి 2 φ యొక్క ఫేస్ డిఫరెన్స్ ని నిర్వహిస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో నేను A3 స్థానం నుండి cos ωt-2πగా ప్రారంభమయ్యే వేవ్ కారణంగా P వద్ద ఫీల్డ్ను రాయగలను. కాబట్టి ఇప్పుడు నేను P వద్ద ఫలితాన్ని లెక్కించాలి ఎందుకంటే A1 A2 3 4 నుండి వస్తున్న ఈ తరంగాలు ఉన్నాయి మరియు మొదలైనవి. ఈ n లేదా n-1 ఏ వరకు మరియు అవన్నీ P వద్ద కలుస్తాయి. కాబట్టి P వద్ద రిసల్టెంట్ ఫీల్డ్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇది కేవలం acos φ acos ωt-π మొదలైన వాటి యొక్క వెక్టర్ సమ్ మొత్తం అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ వ్రాసినది ఇదే.
కాబట్టి ఇప్పుడు నేను చేయవలసింది ఈ మొత్తాన్ని. కాబట్టి ఆ మొత్తాన్ని ఇక్కడ తిరిగి వ్రాసాను కాబట్టి దాని a cos ఒమేగా t ప్లస్ a cos ఒమేగా t మైనస్ పై మరియు మొదలైనవి a cos ఒమేగా t మైనస్ n మైనస్ 1 పై. మీరు జామెట్రిక్ సిరీస్ ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని చేయవచ్చు. ఉదాహరణకు మీరు చేయగలిగేది ఏమిటంటే ఈ విధమైన ఈ శక్తి i ఒమేగా t మైనస్ n phi అని వ్రాసి n చిన్న n 0 నుండి పెద్ద n మైనస్ 1కి వెళ్ళడం. అయితే ఈ కాస్ నిబంధనలపై మనం సంక్షిప్తం చేయాలనుకుంటున్నాము కానీ ఈ పవర్ i ఒమేగా t ప్లస్ కాస్ ప్లస్ ఇది కాస్ ఒమేగా t ప్లస్ i సైన్ ఒమేగా t అవుతుంది. కాబట్టి దీనికి అసలు భాగం ఉంది, ఇది కాస్ పదం, మరియు ఊహాత్మక భాగం ఇది సైన్ టర్మ్. కాబట్టి చివరకు మీరు మొత్తం చేసిన తరువాత మీరు ఈ సమ్మేషన్ ఇచ్చే సమాధానం యొక్క నిజమైన భాగాన్ని తీసుకోండి. కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు చేయవలసిన మరో దశను సూచించడానికి మీరు ఈ పవర్ i ఒమేగా tని పక్కకు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది సమ్మేషన్ లో భాగం. n అనేది 0కు n మైనస్ 1 ఈ పవర్ మైనస్ i n phiకి సమానం కాదు. కాబట్టి ఇక్కడ ఈ పరిమాణం ఇక్కడ ఈ సమ్మేషన్ జామెట్రిక్ సిరీస్. కాబట్టి జ్యామితీయ శ్రేణి యొక్క n నిబంధనల మొత్తం బాగా తెలిసిన క్వాంటిటీ ఆ మొత్తాన్ని వర్తింపజేయండి, మీరు తుది ఫలితాన్ని పొందుతారు మరియు ఆ తర్వాత మీరు ఈ సమాధానాన్ని పొందాలి. మరియు నేను ఎంత ఇంటెన్సిటీను లెక్కించాలనుకుంటున్నానో మీరు చూడగలిగినప్పుడు ఈ క్వాంటిటీ S0 ఇది ఆంప్లిట్యూడ్ మరియు నేను ఈ క్వాంటిటీని 0ను సేకరించాను. కాబట్టి ఇప్పుడు phi చాలా చిన్నదిగా ఊహించబోతున్నాను. కాబట్టి మొదటి స్థానంలో n phi 2 ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి n phi బై 2 పెట్టబడితే పై అంటే ఏమిటో మాకు తెలుసు. ప్రతిదానిలో పెట్టండి మరియు మీరు దానిని ఊహించినట్లయితే లేదా n అనంతం వైపు మొగ్గు చూపుతుందని మీరు ఊహించినట్లయితే విభజనలు చిన్నవిగా మరియు చిన్నవిగా లేదా ఇతర వాటిలో ఉంటాయి. పదాలు n అనంతం వైపు మొగ్గు చూపడంతో మనం ఇక్కడ నిర్వచించే డెల్టా చిన్నదిగా మరియు చిన్నదిగా మారుతుంది. కాబట్టి అన్ని తరువాత డెల్టా బికి సమానం అవుతుంది n-1తో భాగించబడుతుంది. కాబట్టి n అనంతానికి మొగ్గు చూపుతున్నప్పుడు b డెల్టా 0కి చేరుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఉపయోగించే ఆలోచన మరి ఈ సందర్భంలో n డెల్టా కేవలం బికి సమానం. కాబట్టి మనం కేవలం బి ఫార్ములాలో తిరిగి ఉంచుతున్నాము మరియు ఇప్పుడు b sin θ లోకి లాంబ్డా ద్వారా పైకి సమానం కావడానికి 2 ద్వారా n phi 2ని కలిగి ఉన్నాను. ఇప్పుడు మీరు ఫేజ్ డిఫరెన్స్ phi కోసం డెల్టా పరిమితిని 0కి టెండింగ్ ఫేస్ phi 0కి వెళుతుందని తేలింది. అన్నింటికంటే పై అనేది లాంబ్డా ద్వారా 2 పైని డెల్టాలోకి sin θతో గుణించబడుతుంది. కాబట్టి డెల్టా 0 phiకి వెళితే 0కి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈ సమాచారాన్ని 0తో కలిసి సమావేశపరుద్దాం. కాబట్టి ఇక్కడ 0 అనేది మనం ఇంతకు ముందు వ్రాసిన దాని నుండి వచ్చిన ఈ సూత్రం మరియు నేను ఇక్కడ ఏమి చేశాను ఎంతో గుణించి విభజించాలి. కాబట్టి ఎన్ని గుణించి ఎంతో భాగించండి ఆపై మీకు ఆ sin n phi 2తో ఉంటుంది మరియు మేము డెల్టా పరిమితిని టెండింగ్. కాబట్టి ఆ సందర్భంలో cos phi కూడా 0కి మొగ్గు చూపుతుంది. కాబట్టి sin phi 2తో ఉంటుంది. 2 ద్వారా కేవలం phi ఉంటుంది. అది దాదాపు sin θ. కానీ లవములో మనం n phi యొక్క సైన్ యొక్క n phi బై 2ను bn phi బై 2 ద్వారా వ్రాయలేము ఎందుకంటే phi 0 n phi బై 2 0కి దారితీయదు. కాబట్టి మనం చేసేది ఈ సంబంధాన్ని ఉపయోగించడం. మేము కేవలం n phi కోసం 2 ద్వారా లెక్కించాము. కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ ను ప్లగ్ చేస్తారు ఆపై చాలా విషయాలు రద్దు చేయబడతాయి మరియు మీరు ఈ ఎక్స్ప్రెషన్ను బీటా ద్వారా S0 S చిన్న s సార్లు n sin బీటా కోసం వ్రాయవచ్చు. ఇక్కడ బీటా ఈ క్వాంటిటీని పై టైమ్స్ బి లాంబ్డా ద్వారా sin θతో పై గుణించబడుతుంది. ఇప్పుడు నేను y కోసం ఎక్స్ప్రెషన్ను వ్రాయగలను కనుక ఇది బీటా ద్వారా sin బీటాలోకి ఒక n కి సమానం. కాబట్టి ఇది నా ఆంప్లిట్యూడ్ సాధారణ ఇతర పదానికి S0 రెట్లు ఎక్కువ. ఇది కాస్ పదం.
కాబట్టి ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఈ క్వాంటిటీ యొక్క వర్గానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను బీటా స్క్వేర్ ద్వారా సైన్ స్క్వేర్ బీటాలో 0గా వ్రాయగలను. కాబట్టి నాకు డార్క్ ఫ్రింజ్ని బ్రైట్ ఫ్రింజ్ని ఎప్పుడు ఇస్తుంది అడగవచ్చు. కాబట్టి మొదటి సందర్భం ఇంటెన్సిటీ ఎప్పుడు 0 లేదా డార్క్ ఫ్రింజ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సూత్రం నుండి చూస్తే బీటా m టైమ్స్ పై సమానం అయితే m అనేది పూర్ణాంకం. కానీ m 0కి సమానంగా ఉండకూడదు. ఎందుకంటే m 0కి సమానం అయితే డినామినేటర్ కూడా ఈ సందర్భంలో 0కి చేరుకుంటుంది. ఇది b sin θ ఇంటెన్సిటీ మినిమా కోసం m లాంబ్డాకు సమానంగా ఉండాలి అనే షరతును నాకు ఇస్తుంది. మరియు ఇక్కడ మళ్ళీ పూర్ణాంకం ప్లస్ లేదా -1 ప్లస్ లేదా -2 మరియు మొదలైనవి. ఇప్పుడు m 0కి సమానం అయితే ఏమి జరుగుతుంది? కాబట్టి ఆ సందర్భంలో బీటా 0కి సమానం. కాబట్టి మీరు ఈ ఫార్ములాలో 0కి సమానమైన mని ఉంచవచ్చు. బీటా 0కి సమానంగా ఉంటుంది. మరి ఆ పరిమితిలో బీటా స్క్వేర్ ద్వారా ఈ క్వాంటిటీ సైన్ స్క్వేర్ బీటా ఒకదానికి వెళుతుంది. మరి నేను కలిగి ఉన్నది ఏ మాగ్జిమా. ఏ మాగ్జిమా మధ్యలో m సమానం 0కి. కాబట్టి నేను బీటా ఫంక్షన్గా ఇంటెన్సిటీని ప్లాట్ చేస్తే 0కి సమానమైన m వద్ద గరిష్టంగా ఉంటుంది. అది మీరు చూడగలిగినట్లుగా ఈ పాయింట్. ఆపై బీటా ద్వారా సైన్ బీటా స్క్వేర్ రూపంలో డెకాయ్ మరియు డెకాయ్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది తీటా ద్వారా సైన్ తీటా రూపంలో మనం ఇంతకు ముందు చూసిన ఇంటెన్సిటీ నమూనాల వలె కనిపిస్తుంది. కానీ అది ఆ క్వాంటిటీలోని వర్గాన్ని కలిగి ఉంటుంది. తరువాత మేము ఈ చివరి మాడ్యూల్లో తీసుకోవాలని నిర్ణయించుకున్న సమస్యకు వెళ్తాము. ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క పరిష్కార శక్తి. కాబట్టి ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ ద్వారా నన్ను చాలా త్వరగా వెళ్ళనివ్వండి. కాబట్టి ఇది ఎటాలోన్ను కలిగి ఉంటుంది. కాబట్టి ఒక దిశ నుండి కాంతి వస్తోంది మరియు ఇది బహుళ ప్రతిబింబాలకు లోనవుతుంది మరియు మరోవైపు పార్షియల్ ట్రాన్స్మిషన్కి కూడా గురవుతుంది. కాబట్టి ఎటాలోన్ నుండి ఉద్భవిస్తున్న బహుళ కిరణాల కారణంగా నేను మరొక వైపు ఏమి చూస్తాను అని మీరు ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి అది ప్రశ్న. కాబట్టి మేము ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ ఫలితంగా పనిచేశాము. ముఖ్యంగా దీనికి చాలా ఎక్కువ సున్నితత్వం ఉందని మేము చూశాము. మీరు ఇంటెన్సిటీని ఇంటర్ఫియరెన్స్ ఆర్డర్ యొక్క విధిగా ప్లాట్ చేసినప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ క్యాపిటల్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ R తగినంత పెద్దగా ఉన్న సందర్భాల్లో శిఖరాలు చాలా పదునుగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం పరిష్కరించే శక్తి ఏమిటి అనే ప్రశ్న. మరో మాటలో చెప్పాలంటే ప్రశ్న ఏమిటంటే మీరు ఈ ఇంటర్ఫెరోమీటర్ కి తిరిగి వెళితే నేను ఎటాలోన్లోకి ప్రవేశించే 2 వేవ్ లెంగ్త్ల కాంతిని కలిగి ఉన్నాను మరియు వ్యక్తిగతంగా వారిద్దరూ ఈ చిత్రంలో చూపిన విధంగా ప్రత్యేక ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ను సృష్టిస్తారు మరియు 2 వేవ్ లెంగ్త్లకి చాలా దగ్గరగా ఉన్నాయని మీరు అనుకుంటే ప్రశ్న వాటిని పరిష్కరించగలదు. ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ కారణంగా నేను వాటిని ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్లో ప్రత్యేక శిఖరాలుగా చూడగలనా? కాబట్టి నేను ఇంటెన్సిటీ వర్సెస్ ఆర్డర్ ఫిగర్ గీసాను. కాబట్టి ఈ నిరంతర వక్రరేఖ కాంతి లాంబ్డా యొక్క వేవ్ లెంగ్త్ లేదా వేవ్ లెంగ్త్ లాంబ్డా ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇంటర్ఫియరెన్స్ కోసం మరియు మరొకటి వేవ్ లెంగ్త్ లాంబ్డా మైనస్ డెల్టా లాంబ్డా ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇంటర్ఫియరెన్స్ కోసం డాష్ చేసిన రేఖ. కాబట్టి అవి చిన్న దూరం డెల్టా ఈ ద్వారా ఆర్డర్ m యొక్క స్థలంలో ఆఫ్సెట్ చేయబడుతుంది. కాబట్టి మా ప్రయోజనాల కోసం వారు ఒకదానికొకటి దాటినప్పుడు అంచులు బాగా పరిష్కరించబడతాయి. I గరిష్టంగా I/2తో సమానంగా ఉన్నప్పుడు. కాబట్టి నేను y అక్షంలో ఇంటెన్సిటీ. కాబట్టి నాకు ఈ 2 అంచులు ఉన్నాయి నిరంతర వక్రతతో మరియు డాష్ కర్వ్తో ఒకటి. కాబట్టి వారు సగం దూరం వెళ్ళినప్పుడు గరిష్ట ఇంటెన్సిటీ యొక్క విలువలు. కాబట్టి పీక్ ఇంటెన్సిటీ నేను రెండింటికి గరిష్టంగా ఉన్నాను మరియు వారి విలువలలో సగం వారు ఈ పాయింట్ వద్ద దాటుతారు. కాబట్టి వారు అలా చేసినప్పుడు 2 దగ్గరి వేవ్ లెంగ్త్లను పరిష్కరించినందుకు మనకు ప్రమాణం అని చెబుతారు. కాబట్టి ఇక్కడ
ప్రారంభ స్థానం ఇంటెన్సిటీ ఫార్ములా మేము పూర్తిగా చివరి మాడ్యూల్లో ప్రసార తీవ్రత పొందినది. కాబట్టి నేను టీ స్క్వేర్ని ఒక -r స్క్వేర్ ద్వారా I గరిష్టంగా గుర్తిస్తే నేను కలిగి ఉన్న ఈ మొత్తం సూత్రాన్ని ఇలా వ్రాయవచ్చు. ఇక్కడ ఈ అండర్స్కోర్ చిన్న t అనేది ప్రసారం చేయబడిన బీమ్ యొక్క ఇంటెన్సిటీను సూచిస్తుంది. కాబట్టి డెల్టా 0కి సమానం అయితే ఫేజ్ డిఫరెన్స్ 0 అయితే IT I గరిష్టానికి సమానం, ఎందుకంటే డెల్టా 0కి సమానం అయితే డినామినేటర్లోని ఈ మొత్తం పదం 0కి వెడుతుందని మీరు సులభంగా చూడవచ్చు. మరి అది డినామినేటర్లో ఒక దానితో మాత్రమే వదిలివేస్తుంది. అందువల్ల నేను గరిష్టంగా Iకి సమానం. మరోవైపు ఈ మొత్తం టర్మ్ 1కి సమానం అయితే ప్రసారం చేసిన ఇంటెన్సిటీ I గరిష్టంగా 2తో సమానం మరియు మనకు తెలిసినది ఈ రకమైన అంచులు అయితే మాత్రమే కనిపిస్తాయి. ఫేజ్ డిఫరెన్స్ తగినంత చిన్నది, లేదా ఇతర మాటలలో మనం డెల్టా పరిమితిలో పని చేయాలి. ఈ సందర్భంలో నేను ఎల్లప్పుడూ సైన్ ఫంక్షన్ బై 2 ద్వారా డెల్టా బై 2 సమానంగా ఉండటానికి చేయవచ్చు. అప్పుడు ఈ పదాన్ని చూద్దాం. ఇది 4r ఇంటూ సైన్ స్క్వేర్ డెల్టా 2/1 -r స్క్వేర్ ద్వారా విభజించబడింది. కాబట్టి నేను చేసినదంతా సైన్ స్క్వేర్ డెల్టా బై 2 డెల్టా స్క్వేర్ బై 4 ద్వారా అంచనా వేయడం, ఎందుకంటే సైన్ ఫంక్షన్ బై 2 డెల్టా బై 2కి సమానం. మరి ఈ క్వాంటిటీ స్క్వేర్ డెల్టా 2 మొత్తం స్క్వేర్డ్ అంటే డెల్టా చతురస్రం 4. ఇప్పుడు ఇది ఒకదానికి సమానంగా ఉంటే డెల్టా విలువ ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలా చేయడం చాలా సులభం. ఆ సందర్భంలో డెల్టా స్క్వేర్ 4 ద్వారా 1 -r హోల్ స్క్వేర్ని 4rతో భాగిస్తే సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు 4 మరియు 4 రద్దు చేయవచ్చు. కాబట్టి డెల్టా సగం. మనం దానిని ఆ విధంగా పిలుస్తే దీని స్క్వేర్ రూట్ కి సమానం, మరియు అది 1 -r ను r యొక్క స్క్వేర్ రూట్ భాగించబడుతుంది. ఇది ఫేజ్ చేంజ్. ఈ క్వాంటిటీ r కోసం సైన్ స్క్వేర్ డెల్టా బై 2 ద్వారా విభజించబడింది 1 -r స్క్వేర్ 1కి సమానం. మరియు అది ఉన్నప్పుడు పరిస్థితి గరిష్టంగా 2 ద్వారా ప్రాథమికంగా 2 వేవ్ లెంగ్త్లు బాగా పరిష్కరించబడాయని మేము చెప్పే పరిస్థితి ఇది. కాబట్టి మనకు తెలిసినది ఇంటర్ఫియరెన్స్ యొక్క ఎంటీ h క్రమంలో 2d cos θ అనేది m లాంబ్డా. మేము ఈ 2d cos θ m లాంబ్డాను చూసిన మునుపటి ఉపన్యాసాన్ని మేము దానిని పూర్తి వివరంగా పొందాము. కాబట్టి ఇక్కడ మీరు d మరియు θ 2 కాన్స్టెంట్స్ అని గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో నేను 2 వైపులా లేదా ఇతర మాటలలో వైవిధ్యం కోసం అడిగితే నేను డెల్టాను తీసుకుంటాను. కాబట్టి ఈ డెల్టా ప్రాథమికంగా వేరియబుల్ అయిన పరిమాణాల వైవిధ్యాన్ని తీసుకోవడం లాంటిది. కాబట్టి 2d cos θ యొక్క డెల్టా 0 అవుతుంది, ఎందుకంటే d స్థిరమైన θ కాన్స్టెంట్, కాబట్టి అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎడమ వైపు 0. కానీ నేను ఇక్కడ ఉన్న m లాంబ్డా యొక్క డెల్టాను తీసుకుంటే ఆ సందర్భంలో m మరియు లాంబ్డా 2 వేరియబుల్స్ అయినందున మీరు లెక్కించవచ్చు. కాబట్టి అది డెల్టా లాంబ్డా ప్లస్ లాంబ్డా డెల్టా లో ఉంటుంది, మరియు ఎడమ చేతి వైపు 0. కాబట్టి ఆ క్వాంటిటీ పూర్తిగా 0కి సమానం. కాబట్టి సింపుల్ మ్యానిపులేషన్ ద్వారా మీరు m డెల్టా m లాంబ్డా మరియు డెల్టా ల్యాంబ్డా మధ్య సంబంధాన్ని పొందుతారు. కాబట్టి మరో మాటలో చెప్పాలంటే వేవ్ లెంగ్త్లో ఎంత మార్పుకు అనుగుణంగా ఉంటుందో సంబంధం ఉందని మనకు తెలుసు. కాని డెల్టా m ఒక దశకు సమానం అయితే ఈ సంఖ్యకు తిరిగి వెళుతుంది. కాబట్టి ఈ సంఖ్యకు తిరిగి వెళ్ళండి. కాబట్టి నేను m ను కలిగి ఇక్కడ ఉన్నాను, మరియు నాకు ఇక్కడ m+1 ఉంది. కాబట్టి m యూనిట్ వాల్యూతో మారితే దశలో మార్పు 2π అవుతుంది. ఇప్పుడు ఫేజ్ చేంజ్ అనేది మనకు తెలిసిన కొంత సంఖ్య యొక్క డెల్టాగా 2 అయితే అది ఏ డెల్టాకు అనుగుణంగా ఉంటుంది. అది ప్రశ్న, మరియు అది చాలా సులభం. డెల్టా m 2 సార్లు డెల్టా సగం 2π
ద్వారా విభజించబడింది మరియు పవర్ ప్రామాణిక నిర్వచనాలు. లాంబ్డా బై డెల్టా లాంబ్డా అనేది నేను రిజల్యూషన్ పవర్ స్టాండర్డ్ అని చెప్పినప్పుడు నేను రెండు వేవ్ లెంగ్త్ల మధ్య తేడాను గుర్తించగలను అని అర్థం. డెల్టా లాంబ్డా ద్వారా తేడా ఉంటుంది కాబట్టి డెల్టా లాంబ్డా చిన్నది లేదా డెల్టా లాంబ్డా చిన్నది అయితే నేను బాగా వేరు చేయగల రెసొల్యూషన్ డెల్టా లాంబ్డా బై లాంబ్డా అనేది డెల్టా m బై m కి సమానంగా ఉంటుందని మీరు చూడవచ్చు. మరియు మనకు మాగ్నిట్యూడ్ పై ఆసక్తి ఉన్నందున మేము ప్రతికూల సంకేతాన్ని విస్మరించవచ్చు. m డెల్టా x యొక్క మాడ్యూళ్లను తీసుకోవచ్చు, అప్పుడు మనం విలువలను ఉంచాలి. కాబట్టి m ఆర్డర్ మరియు డెల్టా m ఇప్పుడు ఈ సంబంధం ప్రకారం వ్రాయవచ్చు. కాబట్టి అది 2 డెల్టా సగం 2 పై మరియు డెల్టా సగం ద్వారా విభజించబడింది. ఇప్పుడు ఇది 1 మైనస్ r బై స్క్వేర్ రూట్ ద్వారా. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ ఇక్కడ ఉంచినట్లయితే మీ పరిష్కార శక్తి m పై టైమ్స్ పై సార్లు రూట్ ఆర్ 1 మైనస్ r ద్వారా విభజించబడింది అని మారుతుంది. కాబట్టి ఇది ప్రతిబింబం కోఎఫిషియంట్ పై ఆధారపడి ఉంటుంది. r తగినంత తక్కువగా ఉంటే పరిష్కార పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మేము డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ని అధ్యయనం చేశాము. ఇది ఇంటర్ఫియరెన్స్ నుండి 2 విభిన్నమైనది కాదు. ఇది భౌతికంగా భిన్నంగా లేదు అని చెప్పడం ద్వారా ఈ సెషన్ ముగించాను. ఇది స్కేల్ యొక్క ప్రశ్న మాత్రమే మరియు మేము ఒకే చీలిక కారణంగా డిఫ్రాక్షన్ నమూనాను చూశాం మరియు మేము చీలికను n భాగాలుగా విభజించడం ద్వారా సాధారణ గణనలోకి వెళ్ళాము మరియు వాటిలో ప్రతి ఒక్కటి నుండి వచ్చే తరంగాలను చూడటం మరియు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కనుగొన్నాము. చివరగా మీకు ఈ రకం డిఫ్రాక్షన్ ప్యాటర్న్ లభిస్తుంది. ఆపై మేము ఫ్యాబ్రీ పెరెట్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క పరిష్కార పవర్ ని లెక్కించడానికి ముందుకు వెళ్ళాం. మునుపటి తరగతులలో ఒకదానిలో మేము నీ అసంపూర్తిగా మిగిలిపోయిన సమస్య మరియు పరిష్కార పవర్ r పై ఆధారపడి ఉంటుందని, ఇది ఫ్యాబ్రీ పెరెట్లో ప్రతిబింబం యొక్క ఇంటెన్సిటీ అని తేలింది.